స్నేహితులందరికీ, శ్రేయోభిలాషులందరికీ నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తానండి. ఈ యొక్క సందర్భంగా మన ధ్యానం నిమిత్తము 2వ దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదువుకుందాం. 2వ దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. ఒకరు చదవండి. అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకం లేని మా ప్రియ పరలోకపు తండ్రి, అల్పుడైన నన్ను, నిష్ప్రయోజకుడైన నన్ను మీరు అంగీకరించి అగ్నిచేతగాలు చెప్పడం వేసి పరిశుద్ధపరిచి మాతో మాట్లాడి మమ్మలను మీ యొక్క మహిమ కొరకే సిద్ధపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రతివారు ఇక్కడ కూడి వచ్చిన ప్రతి వారిని ఆశీర్వాదాలతో పంపించమని యేసు ప్రభు వారి పేరట ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం తండ్రి. పిల్లలు మనం చదువుకున్న వాక్య భాగంలో దుష్టత్వము నుండి అన్నాడు, మళ్ళా బ్రాకెట్ పెట్టి దుష్టుని నుండి అన్నాడు. ఏమన్నాడండి? దుష్టత్వము నుండి అని బ్రాకెట్ పెట్టి దుష్టుని నుండి కాపాడును అన్నాడు. పిల్లల దేవుడు ప్రతి వారిని స్థిరపరచడానికి ఆయన సంకల్పించి కార్యాలు చేస్తూ ఉన్నారు. మొదటిగా ఈ కుటుంబంలో మనం చూసినప్పుడు మార్తమ్మ గారు వారి యొక్క బిడ్డలో మనం చూసినప్పుడు రక్షణ పొందిన వారు తక్కువ. దేవుడు మంచి ఆత్మీయమైనటువంటి బిడ్డ కరుణ్ కుమార్ గారిని ఆ బిడ్డకి వివాహం జరిగేటట్లుగా అద్భుతమైన కార్యాన్ని చేశారు. ఈ శిరీష బిడ్డ కూడా బాప్తిస్మం తీసుకున్నారు, రక్షణ పొందారు, రక్షణలో ఎదుగుతున్నారు. తర్వాత మొన్న ఒక ఈస్టర్ పండుగ రోజున హేమ బాప్తిస్మం తీసుకున్నారు. ఇలాగన ఒక్కొక్కరిని దేవుడు రక్షిస్తూ ఉన్నాడు. వారి యొక్క భర్తలు ఇంకా మార్పు చెందాలి. ఇంకా మిగిలిన కుటుంబీకులు ఉన్నారు. ఇందాక సాక్ష్యం చెప్పినట్టుగా ఈ బిడ్డలందరూ, కుటుంబ సభ్యులందరూ కూడా రక్షణలోకి రావాలి. వారు దేవునిలో స్థిరపరచబడాలి. వారు దుష్టుల నుంచి కాపాడబడాలి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. దేవుడు ఒక్కొక్కరిని రక్షిస్తూ ఉన్నారు. ఈ రక్షించబడిన వారి యొక్క బాధ్యత ఇంకా మిగిలిన వారు రక్షణ పొందని కుటుంబీకుల కొరకు మీరు కన్నీటితో ప్రార్థనలు చేయాలి. అందరూ రక్షింపబడి కుటుంబ సమేతంగా దేవుని మందిరానికి వచ్చి దేవునిలో స్థిరపరచబడి దుష్టుల నుంచి, దుష్టత్వం నుంచి కాపాడబడాలనేది దేవుని యొక్క చిత్తమని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. పిల్లరా, ఆయన కాపాడకపోతే మనం ఈ రోజు వరకు సజీవులుగా ఉండేవారము కానే కాదు. గతించిన సంవత్సరం అంతా ఆయన అద్భుతమైన రెక్కల చాటున కాచి కాపాడి భద్రపరిచి, ఆ చిన్న బిడ్డ పుట్టినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాం, ప్రార్థన చేసాం. ఎన్నో ఆటంకాలు, అపాయాలు దేవుడు అన్ని కూడా తొలగించుకుంటూ చక్కని కుమార్తెను దేవుడు వారికి ఇచ్చాడు. ఎన్నో అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పటికీ సజీవులుగా కాపాడి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. 2 సార్లు థియేటర్ ప్రమాదం నుంచి తప్పించి అద్భుత కార్యం దేవుడు చేశారు. ఆయన కాపాడే దేవుడు. దేవునికి స్తోత్రం కలిగింది. వీళ్ళరా, ఒక సంఘ కాపరి యొక్క బాధ్యత ఏమిటంటే వాక్యం చెప్పడం మాత్రమే సంఘ కాపరి యొక్క బాధ్యత కాదు. వాక్యం అందరూ చెప్తారు. వాక్యం చెప్పడం మాత్రమే సంఘ కాపరి యొక్క బాధ్యత అని అనుకోకూడదు. సంఘ కాపరి ప్రతిరోజు చేతులెత్తి సంఘస్థులందరి కోసం ఏం చేయాలండి? ప్రార్థన చేస్తూ ఉండాలి, కంచె వేస్తూ ఉండాలి. సంఘ బిడ్డలందరూ వారి యొక్క కుటుంబ సభ్యులందరినీ జ్ఞాపకం చేసుకుని, ప్రభా మా బిడ్డల చుట్టూ మీ కంచె, మీ కాపులు ఉంచిన ప్రభాని ప్రార్థనలు చేసేటువంటి బాధ్యత కలిగిన ప్రార్థనాపరుడైన దైవ సేవకుడు ఉండటం ఆశీర్వాదకరం. దేవునికి మహిమ కలిగినగా. కాబట్టి ప్రియులరా, ఈ కుటుంబీకులు మాత్రమే కాదు కానీ కూడి వచ్చిన మనందరం కూడా దుష్టత్వం నుంచి కాపాడబడాలి. దేని నుంచి కాపాడబడాలండి? దుష్టత్వం నుంచి కాపాడబడాలి, దుష్టుల నుంచి కాపాడబడాలి. ఎన్నో దుష్టుడు మనకి అపాయాలు కలిగించడానికి చూస్తూ ఉంటాడు, మనల్ని పడేయటానికి చూస్తూ ఉంటాడు, మనల్ని భ్రష్టులుగా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. పరలోక రాజ్యం చేరకుండా మనల్ని ఎలా పడగొట్టాలో
ప్లాన్లు వేస్తూ ఉంటాడు. ఈ యొక్క దుష్టత్వము నుంచి, దుష్టుల నుంచి మనలను దేవుడే కాపాడుతూ ఉంటాడు. మరణ పరిస్థితుల నుంచి, అనేక అపాయాల నుంచి. కీర్తనకారుడు అంటాడు, పగటి వేళ కలుగు బాణముకైనను, రాత్రి వేళ భయముకైనను, తెగులుకైనను ఏదైనా నన్నేమీ చేయలేదు, నా దేవుడు కునుకక నిద్రపోక నన్ను కాపాడుతూ ఉంటాడు అని అధ్యాయమంతా ఆ దేవుడు కాపుదలను గురించి ఆయన రాస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియులరా, దేవుడు దుష్టత్వం నుంచి మనల్ని కాపాడటానికి ఆయన కార్యాన్ని చేస్తూ ఉన్నాడని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దుష్టుల నుంచి మనల్ని కాపాడే దేవుడు, మరణము నుంచి మనల్ని కాపాడే దేవుడు, ఉగ్రత నుంచి మనల్ని కాపాడే దేవుడు, పాతాళం నుంచి మనల్ని కాపాడే దేవుడు, ఈ యొక్క లోకము నుంచి జయించటానికి మనల్ని కాపాడే దేవుడు, పరలోక రాజ్యమునకు చేరు వరకు మనలను స్థిరపరిచి, బలపరిచి, సిద్ధపరిచే దేవుడు మన దేవుడని మీ అందరికీ నేను మనవి చేసుకుంటా ఉన్నాను. దేవుడు ఎవరిని కాపాడుతాడు అనేది కొన్ని మాటలు నేను చెప్పి, తర్వాత మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. జాగ్రత్తగా నాతో పాటు రావాలని మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. మొదటిది, దేవుడు దుష్టుల నుంచి కాపాడుతున్నాడు. దేని నుంచి కాపాడుతున్నాడండి? యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు ప్రాణం పెడితే, యేసుక్రీస్తు ప్రభుల వారు మన పాపాలన్నీ ఆయన రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి మనలను పరలోక రాజ్యమునకు సిద్ధపరుస్తూ ఉంటే, సాతాను గర్జించు సింహం వల్ల తిరుగులాడుతూ ఎప్పుడు ఎవరు దొరుకుతారో, ఎవరిని మింగుదనా అని సాతాను అతని ప్రయత్నం అతను చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క దుష్టుని వలలో పడిపోకుండా, దుష్టుని దుష్టత్వంలో పడిపోకుండా మనలను నిరంతరం కాపాడుకుంటూ దేవుడు పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచేటువంటి కార్యాన్ని చేస్తూ ఉన్నారు అనే సత్యాన్ని మనం గమనించాలి. మొదటిగా దుష్టుల నుంచి కాపాడుతున్నాడు, దుష్టత్వం నుంచి కాపాడుతున్నాడు. రెండవ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, క్షమించాలి, యోధా పత్రిక 1వ అధ్యాయం 24వ వాక్యం. యోధా పత్రిక 1వ అధ్యాయం 24వ వాక్యం. తొట్టిల్లకుండా మిమ్మలను కాపాడుట. చాలు ప్రియులరా, ఈ యొక్క ఆత్మీయ జీవిత యాత్రలో మనం తొట్టిల్లిపోయే ప్రమాదం ఉంది. ఏం ప్రమాదం ఉందండి? తొట్టిల్లిపోయే ప్రమాదం ఉంది. మనము తొట్టిల్లకుండా మనలను కాపాడే దేవుడు ఏమండి ఎలా కాపాడుతున్నాడు చెప్పండి? మొదటిది, దుష్టత్వం నుంచి కాపాడుతున్నాడు, దుష్టుల నుంచి కాపాడుతున్నాడు, దుష్టుని బాణాలు, అగ్ని బాణాల నుంచి కాపాడుతున్నాడు, దుష్టుని యొక్క దుష్టుడు వల ఊగుతాడంట, వలల నుంచి కాపాడుతున్నాడు, పాతాళం వశం కాకుండా కాపాడుతున్నాడు, మరణం నుంచి కాపాడుతున్నాడు. ఇలాగున్న దుష్టుని యొక్క వశము నుంచి మనల్ని కాపాడే దేవుడిగా ఉన్నాడు ఆయన. రెండవది, తొట్టిల్లకుండా కాపాడుతున్నాడు. ఎలా కాపాడుతున్నాడండి? తొట్టిల్లిపోకుండా కాపాడుతున్నాడు. ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారనే బండ మీద నిలబడితే ఇలాగ చక్కగా నిటారుగా నిలబడతాడు. యేసుక్రీస్తు ప్రభు వారనే బండ మీద నిలబడలేని వాడు, కాలు జారే స్థలంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది తూలిపోతారు, కొంతమంది తొట్టిల్లిపోతారు, కొంతమంది పడిపోతారు. ఏం చేస్తారండి? ఒక వ్యక్తి పడిపోయే ముందు ఏమవుతుంది? ముందు తోలుతాడు, తర్వాత తొట్టిల్లుతాడు, తర్వాత పడిపోతాడు. మనం తూలిపోకుండా ఉండాలంటే, తొట్టిల్లిపోకుండా ఉండాలంటే, పడిపోకుండా ఉండాలంటే ఆయన వాక్యాన్ని మనం జాగ్రత్తగా చదువుకోవాలి. ఆయన వాక్యాన్ని హృదయమందు భద్రపరచుకోవాలి. ఆయన వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండాలి. ఏ వ్యక్తి అయితే దేవుని వాక్యాన్ని ప్రేమించేవాడుగా ఉంటాడో ఆ వ్యక్తి తూలిపోడు, ఆ వ్యక్తి తొట్టిల్లిపోడు, ఆ వ్యక్తి పడిపోడు. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 165వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, కొంచెం తగ్గించున్నాయా? నీ ధర్మశాస్త్రమును ప్రేమించువారు, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి, వారు కాదు, ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు అన్నాడు. ఒక వ్యక్తి తూలిపోకుండా ఉండాలంటే, స్త్రీ అయినా పురుషుడైనా, ఒక వ్యక్తి తొట్టిల్లిపోకుండా ఉండాలంటే, ఒక వ్యక్తి జారిపోకుండా ఉండాలంటే, ఒక వ్యక్తి పడిపోకుండా ఉండాలంటే, ఎలాగైతే పడిపోకుండా ఉంటామంటే చెప్పండి అమ్మా, ఆయన ధర్మశాస్త్రానికి, ఆయన వాక్యాన్ని ప్రేమించే వాళ్ళంగా ఉండాలి. వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు ఎక్కువ చదువుతారు.
వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు ఏంటి ఆ వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుంటారు. వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు వాక్యాన్ని రాత్రి జాములు ఎందుకు ధ్యానం చేసుకుంటూ ఉంటారు. ఈ 3 పనులు ఎవరైతే చేసేవారుగా ప్రాక్టికల్గా ఉన్నారో వారు తూలిపోరో, వారు తొట్టిల్లిపోరో, వారు పడిపోరు. కాబట్టి ప్రియులరా, ఆయన మనల్ని తొట్టిల్లకుండా కాపాడే దేవుడు. అది మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. అండ్ చాలామంది తొట్టిల్లిపోతూ ఉన్నారు. పెద్ద పెద్ద భక్తులే తొట్టిల్లిపోతూ ఉన్నారు, తూలిపోతూ ఉన్నారు, పడిపోతూ ఉన్నారు. కాబట్టి మనం తూలిపోకుండా తొట్టిల్లిపోకుండా ఉన్నట్లుగా ఆయన వాక్యాన్ని ప్రేమించేవారుగా ఉందాం. ఎవరైతే వాక్యాన్ని ప్రేమిస్తారో, ఎవరైతే వాక్యాన్ని ఎక్కువ చదువుకుంటారో, ఎవరైతే వాక్యాన్ని హృదయం భద్రపరుచుకుంటారో వారు సైతానుని జయించగలుగుతారు. యోహాను పత్రికలో అంటాడు, యవనస్తులారా మీరు బలవంతులు, మీరు దుష్టుని జయించి ఉన్నారు అన్నాడు. ఎలా జయించావయ్యా అంటే కింద రాశాడు, మీ హృదయంలో ఆయన వాక్యాన్ని భద్రపరుచున్నారు కాబట్టి మీరు జయించగలుగుతున్నారు అని చెప్పాడు. కాబట్టి ప్రియులరా, సాతాను యేసుప్రభు దగ్గరికి వచ్చి 3 సార్లు శోధించాడు. ఏమండి, ఆయన ఉపవాసం ఉన్న 40 దినాల్లో అప్పుడే ఉపవాసం ముగించినప్పుడు సాతాను వచ్చాడు, 3 విధాలుగా శోధించాడు. 3 సందర్భాల్లో కూడా దేవుడు యేసుప్రభు వారు వాక్యం ద్వారాగానే సైతాన్ని జయించారనే సత్యాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆడు ఆకలి మీద శోధించాడు. ఈ రాళ్ళను రొట్టెలగును కాకుండా అయిపోతాయి, నువ్వు దేవుని కుమారుడు కదా, ఓ రొట్టె తీసుకుని తింటే నీకు ఆకలి తీరిపోద్దాయా, అలా చేయని సలహా చెప్తే, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడని రాయబడి ఉన్నది అని వాక్యాన్ని చెప్పి నోరుమూయించాడు. అలాగే 2 సందర్భాల్లో కూడా 3 సందర్భాల్లో కూడా వాక్యాన్ని చెప్పి నోరుమూయించి అవతల బొమ్మన్నాడు సాతాన్ని. కాబట్టి సాతాన్ని ఎదిరించడానికి మన దగ్గర అనుభవములు అక్కర్లా, సాతాన్ని ఎదిరించడానికి బాణాలు అక్కర్లా, సాతాన్ని ఎదిరించడానికి జయించడానికి మన దగ్గర ఏదేదో వెపన్స్ ఆయుధాలు అక్కర్లా. ఒకే ఒక ఆయుధం 2 అంచుల ఖడ్గం, ఆయన వాక్యం. ఆయన వాక్యం ఎవరైతే బాగా చదువుకుంటారో, అండి వాక్యాన్ని చదువుకున్న వారు పాపం చేయరు, వాక్యం చదివేవారు పాపం చేయలేరు, తొట్టిల్లిపోరాళ్ళు. వాక్యాన్ని ఎప్పుడైతే చదువుతున్నావో, ఈ వాక్యమే దేవుడు, వాక్యము దేవుడై ఉన్నాడు, వాక్యము దేవుని వద్ద ఉన్నది, ఆ వాక్యమే దేవుడై శరీరధారిగా మన మధ్యలో నివసించాడంటూ యోహాను సువార్తలో యోహాను భక్తుడు ఆయన తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన వాక్యమే దేవుడు. కాబట్టి ఆ వాక్యాన్ని ఎవరైతే చదువుకుంటారో, ఆ వాక్యాన్ని ఎవరైతే హృదయం ముందు భద్రపరుచుకుంటారో, ఆ వాక్యాన్ని ఎవరైతే నెమరు వేసుకుంటూ ఉంటారో వారు తొలిపోరో, వారు తొట్టిల్లిపోరు అని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత ఇంకెవరిని దేవుడు కాపాడుతున్నాడు అని మనం కనుక ఆలోచన చేస్తే ప్రియులరా, కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 23వ వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 23వ వచనం. యెహోవా భక్తులారా ప్రేమించండి, యెహోవా విశ్వాసులను కాపాడును అన్నాడు. చాలా ఎవరిని కాపాడుతారంటే దేవుడు విశ్వాసులను కాపాడును అన్నాడు. ప్రియులరా, విశ్వాసులు అంటే ఎవరంటే, విశ్వాసము అంటే ఏంటంటే నిరీక్షింపబడిన దానిని ఏదైతే మనము నిరీక్షిస్తున్నామో, నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమే విశ్వాసం అన్నాడు హెబ్రీ పత్రికలో. విశ్వాసానికి ఉన్నటువంటి వివరణ ఏంటంటే, నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమే విశ్వాసం అన్నాడు. అబ్రహాముకు 75 సంవత్సరాలప్పుడు దేవుడు చెప్పాడు, దర్శించి నీకు నేను సంతానాన్ని ఇస్తాను అన్నాడు. సంతానం అంటే కుమారుడు కుమార్తె దేవుడు ఇస్తాడు ఎవరో ఒకరినని నమ్మాడు అబ్రహాము. ఎంతకాలం నమ్మాడు? 25 సంవత్సరాలు నమ్మాడు. ఎంతకాలం అండి? అప్పుడు 75 25 సంవత్సరాలు కలిపితే ఇంచుమించు 100 వచ్చేస్తున్నాయి. దేవుడు చెప్పాడు, దేవుడు ఇస్తాడు, నాకు నా కడుపున కుమారుడు పుడతాడు అని 75 సంవత్సరాలప్పుడు ఆయన కుమారుడు పుట్టినట్టుగా ఈయన ఊహించుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడండి? ఆయన దేవుడు చెప్పాడు, నాకు కుమారుడిని ఇస్తానన్నాడు, నాకు కుమారుడు ఇచ్చాడు, నాకు కనపడతాడు కొన్ని రోజుల తర్వాత అనే విశ్వాసంతో నిరీక్షించడానికి అవకాశమే లేనప్పుడు అతడు నిరీక్షించి నమ్మాడు అని చెప్పి ఆయన గురించి రాయబడతా ఉంది. 25 సంవత్సరాలు ఆయన విశ్వాసంతో ఉన్నాడు. 100 సంవత్సరాలు పూర్తయ్యాక ఇస్సాకు అనే కుమారుని దేవుడు ఆయన ఫిజికల్గా ఇచ్చాడు. కుమారుడు పుట్టాడు వాళ్ళకి. ఆ కుమారుణ్ణి చక్కగా పెంచుకున్నారు. ఆయన చెప్పాడు, ఆకాశ నక్షత్రాల్లో చేస్తానన్నాడు, ఇసుకరేణుల్లో చేస్తానన్నాడు.
ఈ రోజుకి ఆ వాగ్దానం నెరవేరుతూనే ఉంది. మీరు ఇజ్రాయెల్ దేశం చూడండి అండి, కొన్ని కోట్ల మంది ప్రజలు యోధులు ఉన్నారు. ఈరోజు కూడా ఒక రాజ్యం, ఒక దేశం వాళ్ళ పేరు మీద మీకు కనాన దేశాన్ని ఇస్తానండి, కనాన దేశాన్ని వాళ్ళకి ఆయన ఇచ్చాడు. కాబట్టి ప్రియులరా, దేవుడు ఎవరిని కాపాడుతాడంటే ఆయన పైన నమ్మకం ఉంచే వాళ్ళని కాపాడుతాడు, విశ్వాసులను కాపాడుతాడు. మనం దేవుని పైన ఏముంచాలండి? విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి. ప్రతి సమస్యలో, ప్రతి శోధనలో, ప్రతి ఇబ్బందులు, ప్రతి ఇరుకులో అప్పులు ఉన్నాయి. మా దేవుడు అప్పులన్నీ తీర్చగల సమర్థులని నమ్మండి. కొన్ని రోజులు పోయేసరికి అప్పులు ఉండవు. దేవునికి స్తోత్రం కలిగిన ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి కార్యాలు దేవుడు చేస్తాడు. ఆయన విశ్వాసులను కాపాడతాడు, అవిశ్వాసులను కాదు. విశ్వాసం ఉంచి ఎంతోమంది వచ్చారు. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అంటాడు యేసుప్రభు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అంటాడు. ఎన్ని సందర్భాలైనా మీరు చదువుకోండి, ఎన్ని రకాల వ్యక్తులనైనా మీరు చదువుకోండి బైబిల్ గ్రంథంలో. వారిని స్వస్థపరిచి ఆయన అనే మాట ఆఖరిలో నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అనే పదాన్ని వాడతాడు ఆయన. కాబట్టి ప్రియులరా, మనము ఆయన పైన అంత విశ్వాసాన్ని ఉంచాలి, నమ్మకాన్ని ఉంచాలి. ఎదురుగా సముద్రం ఉంది, వెనకాల ఫరో సైన్యం వస్తుంది. యేసుప్రభు దేవుడు అంటాడు, మీరు నడిచి వెళ్ళిపోండి అంటాడు. మోషే నమ్మాడు, దేవునికి స్తోత్రం కలిగినది, విశ్వాసం ఉంచాడు. రాత్రంతా మోకాళ్ళు లేచాడు, చేతులు పైకెత్తాడు, వెళ్ళిపోమంటున్నాడు. దేవుడు అంటే ఏదో కార్యం చేస్తాడని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తెల్లారి బయటికి ఏమైందండి? ఆ చల్లని గాలిని పంపాడంట దేవుడు. రాత్రంతా చల్లని గాలికి సముద్రం గట్టిగట్టేసి రోడ్లాగా అయిపోయిందంట. దేవునికి స్తోత్రం కలిగింది. వీళ్ళు బయలుదేరి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళిపోతే మనం వెళ్ళలేమని ఫరో సైన్యం కూడా వెళ్ళిపోయారు. అదే సముద్రం వాళ్ళకి రాయిలాగా ఉంది, అదే సముద్రం వీళ్ళకేమో నీళ్ళలాగా అయిపోయింది. వీళ్ళు మొత్తం మునిగిపోయారు, మొత్తం చచ్చిపోయారు. కాబట్టి ప్రియులరా, విశ్వాసం కాపాడుతుంది. దేవునికి స్తోత్రం కలిగింది. ఏం కాపాడుతుందండి? విశ్వాసం కాపాడుతుంది. విశ్వాసం లేకపోతే మనం కాపాడబడలేము. కాబట్టి ఒక 3 మాటలు నేను చెప్పాను. ఒక మాట దుష్టత్వం నుంచి కాపాడబడాలి ఈ లోకంలో, రెండవది తొట్టిల్లిపోకుండా కాపాడబడాలి, మూడవది విశ్వాసం కలిగి కాపాడబడాలి. ఈ 3 దేవుడు మనల్ని కాపాడే విధానాలు. మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో కొన్ని మాటలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. కొంచెం జాగ్రత్తగా మనం వాక్యాన్ని స్వీకరిద్దాం. మనల్ని మనం కాపాడుకునే మాటల్లో ఒకటి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటేందు మీరు శ్రద్ధగా ఉండాలన్నాడు అండి. మనందరం ఒక సంఘస్థులు. మనందరం ఎవరు అండి? ఒక సంఘస్థులు. యేసుప్రభు రక్తంలో కడగబడిన వాళ్ళం, ఒక ఆత్మీయ నాయకులు, ఒక సేవకుని అడుగుజాడల్లో మనం అందరం కూడా నడుచుకునే వాళ్ళం. కాబట్టి మనందరికీ ఏముండాలండి? సమాధానం అనే బంధం ఉండాలి. కుటుంబంలో ఒకరికి మధ్యలో ఏముండాలండి? సమాధానం ఉండాలి. శిరీష గారికి, కరుణ్ కుమార్ గారికి మధ్యలో సమాధానం ఉండాలి. ఈ సమాధానాన్ని పాడు చేయడానికి సాతాను ఎన్నో కుట్రలు చేస్తూ ఉంటాడు. ఈ సమాధానాన్ని ఎప్పుడూ కాపాడుకోవాలి. శిరీష గారికి, వాళ్ళ చెల్లెలకి, శిరీష గారికి, వాళ్ళ అమ్మగారికి, శిరీష గారికి, వాళ్ళ యొక్క బంధువులకి, వాళ్ళ యొక్క అన్నగారుల కుటుంబాలకి, వీళ్ళందరికీ మధ్యలో ఏముండాలండి? సమాధానం. ఏదైనా వదిన ఏదైనా అందనుకోండి, ఆ మధ్యాహ్నం అంటే సాయంత్రం మళ్ళీ ఫోన్ చేసి, వదిన కోపంలో నువ్వు ఏదో అన్నావు, నేను ఏదో అనేసి క్షమించి వదిన అని మళ్ళీ వెంటనే ఆ పూటే ఫోన్ చేసి క్షమాపణ అడగాలి. సమాధానం పడిపోవాలి. ఏం చేయాలండి? సమాధానం పడిపోవాలి. అది నన్ను అంటాం ఏంటి, నేను ఫోన్ చేసి సమాధానం పడతాం ఏంటి? అవసరమైతే వాళ్ళే మాట్లాడితేనే చూద్దాం. ఆ పరిస్థితి మన దగ్గర ఉండకూడదు. అలాంటి మనస్తత్వం మన దగ్గర ఉండకూడదు. మనం ఈరోజు ఉదయం ఏదైనా మాట్లాడాలనుకుంటే మళ్ళీ సూర్యాస్తమయం కాకముందే, ఇంకా చీకటి కాకముందే మళ్ళీ మనం ఏం చేయాలండి? వెంటనే ఫోన్ చేసి ఏమవుతారో, వదిన అవుతారో, మరదలు అవుతారో, చెల్లెలు అవుతారో, మనం అరసైదు అవుతారో వాళ్ళకి ఫోన్ చేసి ఏదో పొద్దున్న ఏదో నేనేదో కోపం లేదు అనేసాను, క్షమించు, ఏమనుకోకు అని వెంటనే ఏమైపోవాలండి? సమాధాన పడిపోవాలి. సమాధానమును అనే బంధం ఎవరైనా తీశారండి? కాబట్టి మీరు సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒక్కరినొక్కడు సహించుకోండి అన్నాడు. కాబట్టి సంఘంలో ఏముండాలి అంటే సమాధానం ఉండాలి. ఏమండి, ఏముండాలి చెప్పండి?
సమాధానం అనే బంధము చేత మనము కాపాడబడుతూ ఉండాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇది మన బాధ్యత. ఇది ఎవరి బాధ్యత అండి? ఆయన కాపాడతాడు. మనం విశ్వాసం కలిగి ఉంటే ఆయన కాపాడతాడు. దుష్టును పన్నాగాల నుంచి ఆయన కాపాడతాడు. తొట్టుళ్ళిపోకుండా పడిపోకుండా ఆయన కాపాడతాడు. అది ఆయన బాధ్యత. ఆయన చూసుకుంటాడు. ఎట్టి పరిస్థితులను ఆయన బాధ్యత ఆయన నెరవేరుస్తాడు. మన బాధ్యత ఏంటంటే సమాధానం అనే బంధమును కాపాడుకోవటం కోసం ఒకరినొకరు ఏం చేసుకోవాలండి? సహించుకోవాలి. ఒకరినొకరు సహించుకోవాలి. ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలి అని చెప్పాడు. కాబట్టి ప్రియులరా, ఈ కుటుంబ సభ్యులందరూ ఇలాగ ఐక్యతగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు చక్కగా మీటింగ్ అంటే అన్నయ్యల కుటుంబాలు వచ్చారు, చిన్నయ్య కుటుంబం వచ్చారు, అండి చెల్లెళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు, పెద్దమ్మలు బంధువులు క్రిస్టియన్ పేట నుంచి కూడా వచ్చారు. ఇలాగ ఐక్యత కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి. ఇంకా ఆత్మీయంగా మనందరం కూడా ఎదగాలి, అందరూ రక్షణ పొందాలి, కుటుంబాల సమేతంగా దేవుని రాజ్యానికి సిద్ధపరచబడాలి. దేవునికి స్తోత్రం కలిగిన కాక సమాధానమునే బంధమును కాపాడుకుంటే శ్రద్ధ కలిగిన వాళ్ళమై ఒకరినొక్కడు సహించుకుంటూ ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవటం మీద దృష్టి పెట్టాలి అండి. అది ఒకటి నేర్చుకుందాం. రెండవది 1 దశలోనిక 4వ అధ్యాయం 5వ వాక్యం. 1 దశలోనికలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వాక్యం. మీలో ప్రతివాడు దేవుని ఎరగని అన్ని జనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును కాపాడుకుంటూ అది ఎరిగి ఉండుట దేవుని చిత్తం అన్నాడు. కాబట్టి మనం ఏం కాపాడుకోవాలి చెప్పండి? ఈ ఘటం అంటే ఈ శరీరం. ఘటం అంటే ఏంటండి? ఘటము అంటే కుండ, ఘటం అంటే ఈ మట్టి కుండ అనమాట. ఈ శరీరమును పరిశుద్ధంగా కాపాడుకోవటం ఎలాగో ఎరిగి ఉండటమే దేవుని చిత్తం అన్నాడు. కాబట్టి ప్రియులరా, పరిశుద్ధత యందు ఈ ఘటాన్ని కాపాడుకోవాలి, ఘనత యందు ఈ ఘటాన్ని కాపాడుకోవాలి. దేంట్లో కాపాడుకోవాలండి? పరిశుద్ధత యందు ఈ ఘటాన్ని కాపాడుకోవాలి, ఘనత యందు ఈ ఘటాన్ని కాపాడుకోవాలి. ఈ శరీరంలో ఉన్నాం కాబట్టి మనం ఈ శరీరం ఘనపరచబడేలాగా మనం బతకాలి. ఎలాగండి? ఇప్పుడు నేను ఏదైనా ఒక మాట చెప్తే ఆ మాటను ఖచ్చితంగా పాటించేవాడిని అనుకోండి, నన్ను మీరు ఘనపరుస్తారు. నేను పొద్దున్న మాట చెప్పి సాయంత్రం మాట అబద్ధం చెప్పేవాడిని అనుకోండి, నన్ను మీరు ఘనపరచరు. అవునా కదా? ఈ ఘటములో ఉన్నటువంటి మనం ఘనత కాపాడుకునేలాగా బతకాలని చెప్తున్నాడు. ఎలా బతకాలండి? మీరు అవునంటే అవును, కాదంటే కాదు, అలాగ ఉండాలి. అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టు ఉండాలి. పొద్దున్నే ఒక మాట చెప్తారు, ప్రార్థనకు వచ్చే వాళ్ళు అందరూ భక్తులే, అందరూ బాప్తిస్మాలు తీసుకున్న వాళ్ళే, అందరూ దేవుని ఎరిగిన వాళ్ళు. ఇంతసేపు ఉన్నాయి. ఈ ఘటమును పరిశుద్ధత ఎందుకు కాపాడుకోవాలి? ఎందులో కాపాడుకోవాలండి? పాపము అంటకుండా కాపాడుకోవాలి. చూపు ద్వారా పాపం అంటకుండా, మాట ద్వారా పాపం అంటకుండా, ఏమండి దేశం యొక్క శరీరం ద్వారా పాపం అంటకుండా, క్రియల ద్వారా పాపం అంటకుండా, మన యొక్క అన్ని శిరస్సు నుంచి సిరిపాదం వరకు మన యొక్క శరీరాన్ని పరిశుద్ధత ఎందుకు ఎట్లా కాపాడుకోవాలో ఎరిగి ఉండటమే దేవుని చిత్తం అన్నాడు. ఘనత ఎందు ఈ యొక్క శరీరాన్ని కాపాడుకోవాలి. ఘనత, ఈ శరీరం ద్వారా దేవునికి మహిమ రావాలి, ఘనపరచబడాలి దేవుడు, అలాగే బతకాలి అని చెప్తున్నాడు అండి. కాబట్టి నేను ఏదైనా ఒక పని చేసినప్పుడు ఆ పని కరెక్ట్గా ఉందనుకోండి, నాకు ఒక 100 రూపాయలు ఇచ్చారు, ఏదో పని అప్పు చెప్పారు, ఈ పని ఫలానా వస్తువు తెచ్చాను దానికి బిల్లు, ఇంకో వస్తువు తెచ్చాను దానికి బిల్లు, ఇంకో వస్తువు తెచ్చాను దానికి బిల్లు, అంతా ట్రాన్స్పరెంట్గా పని అంతా చేసి మీరు 100 రూపాయలు ఇచ్చారు, ఇదిగోండి ఇన్ని పనులు చేశాను, ఇదిగోండి ప్రతిదానికి బిల్లు, ఇదిగోండి మిగిలింది, ఇదిగోండి 10 రూపాయలు ఇచ్చేసాను అనుకోండి, వాళ్ళందరూ నన్ను ఎలా చూస్తారు? చాలా ఘనపరుస్తారు. చాలా కరెక్ట్ అండి కుర్రాడు, ఒరిజినల్, 100 కాదు 10 లక్షలు ఇచ్చిన, 1 కోటి రూపాయలు ఇచ్చిన కరెక్ట్గా ఉంటాడు పిల్లోడు అని ఈ యొక్క వ్యక్తి ద్వారా దేవునికి ఏమొస్తుంది? మహిమ వస్తుంది, ఘనత వస్తుంది. అలా బతకమని చెప్తున్నాడు అండి. మీకు ఒక మాట చెప్తాను. చిన్నప్పుడు సాధు అన్నయ్య గారి దగ్గరికి వెళ్తే రూపాయి ఇచ్చి గుడ్డుదామన్నారు. ఎంతండి? రూపాయి ఇచ్చి గుడ్డుదామన్నారు. గుడ్డుదామంటే రూపాయి ఇస్తే కొట్టైన 10 పైసలు వెనక్కి ఇచ్చాడు, గుడ్డు ఇచ్చాడు. పట్టుకెళ్ళి 10 పైసలు గుడ్డు ఇచ్చేసాను.
మళ్ళీ నా తర్వాత ఇంకో పిల్లడు వచ్చాడు నా సైజోడే, ఆడికి రూపాయి ఇచ్చి ఆడిని గుడ్డు తెమ్మన్నాడు ఆయన. నిజంగా గుడ్డు కావాల్సి కదా ఆయనకి. కుర్రోళ్ళు ఎలాంటి వాళ్ళు టెస్టింగ్ అంటారు, మాకేం తెలుసు. ఆడిదేమంటే ఆడేం చేశాడు, గుడ్డు కొనుక్కుని 10 పైసలకి 10 గొట్టలు వచ్చేప్పుడు 10 పైసలకి ఎన్ని వచ్చాయండి, 10 గొట్టలు. ఒక్కొక్క ఇళ్ళు ఒక్కొక్క గొట్ట పెట్టుకొని శుభ్రంగా ఒకటి తినుకుంటా 10 గొట్టలు తినేసి వచ్చి గుడ్డు ఇచ్చాడు, 10 పైసలు ఇవ్వలేదాడు. అప్పుడు పెద్దగా ఉన్న ఒక ఆయన్ని పిలిచి, భవిష్యత్తులో ఎప్పుడైనా ఈ పిల్లోడికి ఏ పని చెప్పకండి, ఈ నమ్మకస్తుడు కాదు. మిక్కిలి కొంచెం ఎలా లేడు, మిక్కిలి కొంచెంలో నమ్మకంగా లేడు. వీడికి రేపు పొద్దున్న ఎక్కువ పని అప్పు చెప్పిన నమ్మకంగా ఉండడం. సుధాకర్ నమ్మకంగా ఉంటాడు, మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉన్నాడు, ఎక్కువ పని ఇచ్చినా నమ్మకంగా ఉంటాడని చెప్పాడంట. ఆయన నేను పెద్ద అయ్యాక ఇప్పుడు కనపడితే చెప్పాడు, ఇలాగ చిన్నప్పుడు చెప్పారు నీ గురించి అని. కాబట్టి ప్రియులారా, మన దేహము ద్వారా దేవునికి ఘనత రావాలి, దేవునికి స్తోత్రం కలిగిన. ఈ దేహమును పరిశుద్ధత యందు ఎట్లా కాపాడుకోవాలో ఎరిగి ఉండాలి, దేవునికి స్తోత్రం కలిగిన. కాబట్టి ప్రియులుగా దేవుడు మనలను కాపాడుతాడో మూడు మాటలు చెప్పాను. మనలను మనం కాపాడుకోవడం ఎలాగో 2 మాటలు చెప్పాను. ఒకటి, సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటకు సహనం ఉండాలని చెప్పాను. రెండవది, పరిశుద్ధత యందు ఘనత యందు మన ఘటమును కాపాడుకోవాలని చెప్పాను. ఏమండి? మూడవది 2 తిమోతి 4:7. ఒక రోజున మనం చెప్పగలగాలి, నా విశ్వాసాన్ని నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని. మనం కాపాడుకోవాల్సింది విశ్వాసం. ఏం కాపాడుకోవాలండి? విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. చాలామంది విశ్వాస విషయంలో భ్రష్టులైపోయిన వాళ్ళు బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. మొదటి నుంచి చాలా విశ్వాసులుగా ఉన్నారు, వాళ్ళు చాలా భయభక్తులుగా ఉన్నారు. కానీ కొంతకాలం అయిన తర్వాత విశ్వాస భ్రష్టులైపోయిన వారిని చాలామందిని మనం చూడొచ్చు బైబిల్ గ్రంథంలో. కాబట్టి మనం ఏం కాపాడుకోవాలంటే విశ్వాసమును కాపాడుకోవాలి. దేవుని పైన ఉన్నటువంటి విశ్వాసాన్ని, మన ఎడలో ఉన్నటువంటి ఎదుటి వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని మనం ఏం చేయాలండి? కాపాడుకోవాలి. చాలామంది ఏమండి కృతజ్ఞత ఉండదు. చాలామందికి ఏముండదండి? కృతజ్ఞత ఉండదు. విశ్వాసాన్ని కాపాడుకోరు. మనమైతే మనకు ఉన్నటువంటి విశ్వాసాన్ని మన మరణం వరకు ఏం చేసుకోవాలంటే కాపాడుకోవాలి. పౌలు గారు అంటాడు, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగును కడముట్టించాను, నా కొరకు జీవ కిరీటం ఉంచబడి ఉన్నదని చాలా ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాడు. కాబట్టి మనం ఏం కాపాడుకోవాలి చెప్పండి? విశ్వాసాన్ని కాపాడుకోవాలి. 4వ మాట, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. నేను త్వరలోనే ముగిస్తాను, ఎక్కువసేపు చెప్పను. మనం ఒక 5-10 నిమిషాల్లో ముగించుకుందాం. ఈ మాటలు మీ హృదయంలో నాటనివ్వండి, ఈ మాటలు ధ్యానం చేయండి. మనం ఎట్లా కాపాడుకోవాలో నేర్చుకుందాం. అండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. ఇహలోక మాలిన్యత తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే అన్నాడు. అండి, ఈ లోక మాలిన్యత మనకి అంటకుండా మనల్ని మనం ఏం చేసుకోవాలంటే అండి కాపాడుకోవాలి. ఈ లోకంలో చాలా మాలిన్యత ఉంది సుమండి, ఈ లోకంలో చాలా మాలిన్యత ఉంది. ఆ లోక మాలిన్యత మనకి అంటకుండా మనము కాపాడుకోవటం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన. ఏమండి, అలాగే ఇంకెక్కువ చెప్పలేను. తర్వాత మాట మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వాక్యాన్ని మనం చూస్తే, ప్రతి మారుమనసు పొందిన వ్యక్తికి, ప్రతి బాప్తిస్మం తీసుకున్న వ్యక్తికి దేవుడు వస్త్రాన్ని ఇచ్చాడు. ఏం వస్త్రం ఇచ్చాడండి? వస్త్రాన్ని ఇచ్చాడు, తెల్లని వస్త్రాన్ని ఇచ్చాడంట. ఆ వస్త్రాన్ని మెలకుగా ఉండి తన వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. అది మనమే కాపాడుకోవాలి. ఏమండి, కొన్ని మనం కాపాడుకోవాలి, కొన్ని ఆయన కాపాడుతాడు. మనం కాపాడుకోవలసిన వాటిని మనం చాలా శ్రద్ధగా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ఒకడు యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి ప్రయాణం మొదలు పెట్టాడంట. ఆడికి వస్త్రం ఉంది, ఆ వస్త్రాన్ని వాడు కాపాడుకోలేకపోయాడు. దొంగల చేతి చిక్కాడంట, వాళ్ళు చెత్త కొట్టారంట. కొర్ర ప్రాణం అంటే కాసేపుడు కూర్చొని చచ్చిపోతాడని అలా కొట్టి ఆడి వస్త్రాలను పట్టుకోరంట, వాళ్ళు దొంగిలించారంట. అంటే ఆడి దగ్గర బంగారం వాళ్ళు కోరుకోలేదు, వెండి కోరుకోలేదు, వజ్రాలు కోరుకోలేదు, ఏం పట్టుకోరండి? వస్త్రాలు దొంగిలించారంట. అంటే వస్త్రం ఎంత విలువైనదో గమనించండి. పెళ్లి విందు జరుగుతుందంట, యేసుప్రభు వచ్చి అందరినీ చూశాడంట. అందరికీ వస్త్రాలు ఉన్నాయంట, ఒకటికి వస్త్రం లేదంట. స్నేహితుడా, వస్త్రం లేకుండా లోపలికి ఎలాగొచ్చావు నాన్న అని అడుగుతున్నాడు. అంటే వస్త్రం ఇచ్చాడు కాబట్టి అడిగాడు. ఇవ్వకుండా అడిగాడా? అమ్మ, వస్త్రం ఇచ్చాడు, ఆడికి కూడా ఇచ్చాడు వస్త్రం. కానీ ఆడు వస్త్రం పోగొట్టేసుకున్నాడు. ఆడు వస్త్రం ఏం చేసుకున్నాడండి? పోగొట్టేసుకున్నాడు. ఎప్పుడు పోయిందో, ఎలా పోయిందో, ఎవడు తీసుకున్నాడు ఆడికి తెలదు. ఇంకా ఆడు వస్త్రం లేకుండా వచ్చేసాడు. వచ్చి, స్నేహితుడా,
నీ వస్త్రం లేకుండా ఎలా వచ్చావు నన్ను అడిగితే సమాధానం చెప్తే సమాధానం లేదు. వెంటనే ఇతన్ని తీసుకెళ్ళి వెలపట్రా చీకట్లో పడండి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుతూ ఉంటుందని చెప్పాడు. కాబట్టి ప్రియులారా, మారు మనసు పొందిన మనందరికీ, బాప్తిస్మం తీసుకున్న మనందరికీ దేవుడు ఒక వస్త్రాన్ని ఇచ్చాడు. తెల్లని వస్త్రం, రక్షణ వస్త్రం, ఉల్లాస వస్త్రం, ఇంకా చాలా ఉన్నాయి. వస్త్రం సబ్జెక్ట్ వేరేగా ఉంది. ఆ వస్త్రమును మనం ఏమండి కాపాడుకోవాలి. ఇంకెక్కువ చెప్పలేను అమ్మా. ఏం కాపాడుకోవాలి? వస్త్రమును కాపాడుకోవాలి. ఇవన్నీ విషయాలు మనం రాసుకుని నోట్ చేసుకుని ప్రార్థనాపూర్వకంగా ఇవన్నీ కాపాడుకోవాల్సిన విషయాలని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 16వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, ఆజ్ఞను గైకొనేవాడు తనను తాను కాపాడుకుంటాడు అన్నాడు. మనల్ని మనం కాపాడుకోవడం ఎలాగటండి? ఆజ్ఞలను గైకొనే వాళ్ళం అయితే మనల్ని మనం కాపాడుకుంటాము అని చెప్పబడతా ఉంది. ఆజ్ఞను గైకొనేవాడు తన్ను కాపాడుకుంటాడు. చాలా ఆజ్ఞను గైకొనేవాడు తనను కాపాడుకుంటాడు. కాబట్టి మనం ఆజ్ఞలను ఏం చేయాలండి? ఆజ్ఞలను గైకొనే వాళ్ళంగా మనం సిద్ధపడాలని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. మనం ఏం చేయాలండి? దొంగిలించకూడదు. ఏం చేయకూడదండి? దొంగిలించకూడదు. పొరుగు వాడిదేది ఆశించకూడదు. మీకు చెప్తే ఆశ్చర్యంగా ఉంటుంది అమ్మా, మీకు చెప్తే ఆశ్చర్యంగా ఉంటుంది. చర్చికి వెళ్ళి వాళ్ళే 20-30 ఏళ్ళు సీనియర్లే, ఈ పక్కింట్లో కొబ్బరికాయ పడుతుందా? ఆ సౌండ్ వినపడగానే ఆ పక్కింట్లో త్వరగా పరిగెత్తిపోతారు, పట్టుకెళ్ళిపోతారు మాదే అన్నట్టు. నేను చాలాసార్లు చూస్తుంటాను. ఏమండి, కొబ్బరికాయ వాళ్ళది వేరే స్థలం వాళ్ళది, కొబ్బరిరాకు పడిన సౌండ్ వస్తుంది. 2-3 ఇళ్ళు అవతలు ఉన్నాయనికి ఎలా కనపడద్దో వచ్చి పట్టుకెళ్ళిపోతాడు, మాదే అన్నట్టు పట్టుకుపోతాడు. ఆ ఇంటికి వెళ్ళాలని అడగడం, ఇది పట్టుకెళ్ళాలని ఏమీ సంబంధం ఏమి లేదు. సౌండ్ వినపడతాం వెంటనే పరిగెత్తుకొచ్చి మాదే అన్నట్టు పట్టుకుపోతారండి. భక్తి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, ఒక జామ చెట్టు పక్కింటోళ్ళ దగ్గర మొదలుండి మన వైపు కొమ్మ వస్తే ఆ కాయ కోసుకుంటా కూడా వాళ్ళని అడగాల. ఏమండి, మా వైపు వచ్చిందంటే మాది, మరి మొదలు నీ దగ్గర లేదుగా, మేము అయిపోతే. చాలా జాగ్రత్తగా ఉండాలి భక్తి విషయంలో. పొరుగువాడిది ఏది ఆశించొద్దని చెప్పబడింది, నరహత్య చేయొద్దని చెప్పాడు, దొంగిలించొద్దని చెప్పాడు. ఇవన్నీ ఆజ్ఞలన్నీ మనం ఏం చేయాలండి? పాటించాలి, గైకొనాలి. చిన్న చిన్న విషయాల దగ్గరే అసలు దొరికేస్తుంటారు. పొయ్యిలోకి పుల్లలు పట్టుకెళ్ళేటప్పుడే అడిగి పట్టుకెళ్ళరు. కరివేపాకు చెట్టు ఉంటుంది పక్కింట్లో, వస్తారు గబగబ కోసుకెళ్ళిపోతున్నాయి, అడుగుతూ ఉండదు, ఏముండదు. ఏమండి, మీకు కావాలి వెళ్తాం, కోసుకెళ్ళిపోతున్నాయి. ఇది మంది కాదు కదా, పక్కింటి వాళ్ళది కదా, అడగాలి కదా, ఏమీ ఉండవు. చిన్న చిన్నవి కూడా పట్టించుకుంటాడు దేవుడు, చిన్న చిన్నవి కూడా అడుగుతాడు దేవుడు రేపొద్దున్న. కాబట్టి ఆజ్ఞలను గైకొనేవాడు తనను కాపాడుకుంటాడు, ఆజ్ఞలను గైకొలేని వాడు తనను కాపాడుకోలేడని చెప్పబడతాం. కాబట్టి ప్రియులైన, ప్రతి చిన్న విషయానికి మనం లెక్క చెప్పాలని మాత్రం మర్చిపోకండి. మనం ఆజ్ఞలను గైకొనే వాళ్ళంగా నేర్చుకుందాం, అప్పుడు మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం కలిగిన. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 17వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, తన ప్రవర్తనను కనిపెట్టేవాడు తన ప్రాణమును కాపాడుకుంటాడు అన్నాడు. ఏమండి, నా ప్రవర్తన నేను కనిపెట్టుకోవాలా, నా ప్రవర్తన ఇంకొకరు కనిపెట్టాలా? అమ్మా, నా ప్రవర్తన నేనే కనిపెట్టుకోవాలా, నా ప్రవర్తన ఇంకొకరు కనిపెట్టి నాకు చెప్పేదాకా నేను నిద్ర అవ్వాలా? ఎవరి ప్రవర్తనను వాళ్ళే కనిపెట్టుకోవాలి. దావీదు మహాభక్తుడు. దావీదు గారు ఎవరండి? మహాభక్తుడు. రాత్రి అంతా వాక్యాన్ని ధ్యానం చేసుకునేవాడు, ఉదయం 7 సార్లు స్తుతించేవాడు, 3 సార్లు ప్రార్థించేవాడు, కీర్తనకారుడు, ఆరాధికుడు. ఏమండి, ఆయనంత భక్తిపరుడు ఎవరు లేరేక బైబిల్లో. అంత మహాభక్తుడు పొరపాటు చేసేసాడు. ఆ పొరపాటును కప్పెట్టుకుంటా భర్తను చంపించేశాడు, నాతి చేసేసాడు. అసలు పాపమే చేయలేదు, నాకేం తెలదన్నట్టు తన ప్రవర్తనను తానే కనిపెట్టుకోకుండా దర్జాగా సింహాసనంకి వచ్చినాడు. కూర్చుంటే నాతన ప్రవక్తను దేవుడు పంపిస్తే నాతన ప్రవక్త డైరెక్ట్గా చెప్పకూడదు, రాజు కదా. రాజు ఏముంది, కోపం వచ్చి ఇతడిని సంహరించంటే చంపేస్తారు. రాజు కదా అని నాతన ప్రవక్త మొదలెట్టాడు. అయ్యా, మన రాజ్యంలో ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి, ఇంకొక వ్యక్తికి 1 గొర్రె ఉంది. ఆ 1 గొర్రెని తనకి సొంత బిడ్డలాగా అతడు పెంచుకుంటున్నాడు. 1 గొర్రెని. ఈ 100 గొర్రెలు ఉన్న ఆయన ఇంటికి ఒక స్నేహితుడు వచ్చాడు. ఇతడికి విందు చేయడానికి
100 గొర్రెలు ఒక్కదాన్ని కూడా తేకుండా ఎదురింటోడి దగ్గర తన సొంత బిడ్డలాగా పెంచుకుంటున్న ఆ గొర్రెని తీసుకొచ్చి వధించి భోజనం పెట్టాడు వీడికి, తన ఇంటికి వచ్చిన అతిథికి. దీనికి న్యాయం మీరే చెప్పాలి రాజుగారని నాతాన ప్రవక్త చెప్తే, 100 గొర్రెలు వీడి దగ్గర ఉంచుకుని ఒక్క గొర్రె సొంత బిడ్డలాగా పెంచుకున్నా సరే ఆ గొర్రెని తీసుకొచ్చి వధించాడంటే ఆడు మరణమునకు పాత్రుడని తీర్పిచ్చేసాడు. మనవాడు మరణమునకు పాత్రుడని తీర్పిచ్చేసాడు రాజుగా. ఆ మనుషుడు నీవే అన్నాడు. ఈయన అర్థమైపోయింది మేటర్ అర్థమైపోయింది. వెంటనే సింహాసనం దిగాడు, గోనెపట్ట ధరించుకున్నాడు, కన్నీళ్ళు గార్చాడు, ఆ యొక్క దిండు తేలిపోయేలాగా ఏడ్చి ప్రభువా నా రక్షణ ఆనందం పోయిందని నేను గుర్తించుకోలేకపోయాను, నా ప్రవర్తన నేను కనిపెట్టుకోలేకపోయాను, ఓటి కుండవాడి వంటిని అయిపోయాను, నా పాపాన్ని హిస్సోపుతో కడుగు, నా పాపాన్ని హిమములా కడుగు అని 51వ కీర్తన అంతా ఏడ్చి రాశాడు. ఏడ్చి పశ్చాత్తాపడితే గాని మరలా తిరిగి సంపాదించుకోలేకపోయాడు రక్షణని. కాబట్టి ప్రియులారా, మన ప్రవర్తనను ఎవరో వచ్చి చెబితే మనం మేలుకోవటం కాదు, మన ప్రవర్తనను మనమే కనిపెట్టుకుంటే ఏమండి వాళ్ళు తమ ప్రాణమును కాపాడుకుంటారన్నాడు. నా ప్రవర్తనను ఎవరో చూసి ఏమండి నువ్వు ఇలా చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు అని పాస్టర్ గారు చెప్పేదాకా మనం సోయి లేని వాళ్ళంగా ఉండకూడదు. సోయి అంటే తెలుసా? సోయి అంటే స్పృహ లేకుండా అలాగ ఉండకూడదు. దోమ కొడుతుందంటే అర్థం అవ్వాలి, పట్టుకోవాలి. ఇలాగ దోమ కొడుతుందంటే కుడితే కొడుతుంది, మనకేంటి వెళ్దానంటే ఉండకూడదు. కాబట్టి పిల్లరా మన ప్రవర్తనను మనమే ఏం చేసుకోవాలండి, కనిపెట్టుకోవాలి. ఆ ప్రాక్టీస్ ఉండాలి మనందరికీ. ఏముండాలండి, ఈరోజు సాయంత్రం పడుకునే ముందు ఉదయం నుంచి ఏం చూశాను అనేది ఒకసారి అలాగా జ్ఞాపకం చేసుకోవాలి. అమ్మా ఏం చేసుకోవాలండి, ఒకసారి అలా జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ రోజంతా ఎక్కడైనా పొరపాటు చేశానా, ఏదైనా చూడకూడదు చూశానా, చేయకూడదు ఏమైనా చేశానా అని ఆ రాత్రి సమయం అందే మనమే మన ప్రవర్తనను సరి చేసుకుని ఏదైనా తేడా ఉంటే ప్రభువా ఈ విషయంలో కొంచెం కోపడ్డాను, మా వదినది అనేసాను, లేకపోతే మా తమ్ముడిని అనేసాను, క్షమించిన ఆయన అని ఆ రోజు మన ప్రవర్తనను సరి చేసుకున్నాం అనుకోండి, మన ప్రాణమును మనం కాపాడుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం కలిగిన తర్వాత మాట సామెతల గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనం. తన నోరు కాచుకునేవాడు తనను కాపాడుకున్నాం. అయిపోయింది. మళ్ళీ వస్తారమ్మా. తన నోరు కాచుకునేవాడు తనను కాపాడుకుంటాడు అన్నాడు. కాబట్టి ప్రియులారా, మన నోటిని మనం కాచుకోవాలి. వినుటకు వేగిరపడాలంట, మాట్లాడుటకు నిదానించాలంట, కోపించుటకు నిదానించాలని చెప్పాడు. అంటే ఎవరైనా ఏదైనా చెబుతున్నప్పుడు వినండి, శ్రద్ధగా వినండి, కానీ మాట్లాడటానికి మాత్రం నిదానించి మాట్లాడాలి. ఏం చేస్తామంటే అవతలోడు చెప్పింది ఒక మాట చెప్తాడు, రెండో మాటకి మనకి మొత్తం అంతా అర్థమైపోయినట్టు వెంటనే మనం వాడికి సమాధానం చెప్పేస్తాం, మొదలెట్టేస్తాం. ఆ మొత్తం అంతా అర్థమైపోయినట్టే ఫీల్ అయిపోతాం మనం, వాడు చెప్పింది పూర్తిగాను. అది చాలా పొరపాటు. వినుటకు వేగిరపడండి, శ్రద్ధగా వినండి. అవతల చెప్పేది వాళ్ళు చెప్పేది ఏదైనా పొరపాటుగా ఉంది, దైవికంగా లేదనుకుంటే అప్పుడు కట్ చేసి నాకు ఏదో పని ఉందామని తప్పించి వెళ్ళిపోండి. అవసరమైందైతే వినండి. మాట్లాడటానికి మాత్రం నిదానించాలంట. ఏం చేయాలంటే అండి, నిదానించాలి. అవసరమైన మాట, బంగారు పల్లెంలో పెట్టిన మాట లాంటి మాట ఒకటే మాట్లాడాలి. క్షేమాభికరమైన మాటే మాట్లాడాలి. ఏమండి, కృతజ్ఞతావచనమే మాట్లాడాలి. ఏం మాట్లాడాలండి, కృతజ్ఞతావచనమే మాట్లాడాలి. ఆశీర్వాదవచనమే మాట్లాడాలి. శాపవచనాలు మాట్లాడకూడదు. ఏమండి, నోరు తెరిస్తే కొంతమంది శాపాలు పెడతా ఉంటారు, భర్తలు చెప్పిస్తూ ఉంటారు, బిడ్డలు చెప్పిస్తూ ఉంటారు, అందరినీ ఎదుటోళ్ళు చెప్పిస్తూ ఉంటారు. అలాంటి మాటలు మన నోట్లోంచి రాకూడదు. మన నోటిని మనము కాచుకునే వాళ్ళమైతే మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. అండ్ ఎన్ని చెప్పాను అమ్మా, ఎన్ని చెప్పాను? ఎవరైనా రాసుకున్నారా? ఎన్ని చెప్పాను? 8 చెప్పాను. అండి ఏమేమి కాపాడుకోవాలి సార్ చెప్పండి, ముగించేసుకున్నాం. ఏమేమి కాపాడుకోవాలి? సమాధానమును కాపాడు. ఏం చేయాలండి? సమాధానమును కాపాడుకోవాలి. పరిశుద్ధత యందు మన ఘటమును, ఘనత యందు మన ఘటమును కాపాడుకోవాలి. విశ్వాసమును కాపాడుకోవాలి. ఇహలోక మాలిన్యత అంటకుండా కాపాడుకోవాలి. వస్త్రములను కాపాడుకోవాలి. ఆజ్ఞను గైకుంటే మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. మన ప్రవర్తనను మనమే కనిపెట్టుకుంటే కాపాడుకోగలుగుతాం. మన నోరు కాచుకుంటే మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. కాబట్టి ప్రియులారా, ఇలాగున ఈ అంత్య దినాలలో అండి, ఇవి అంత్య దినాలు. మీకు ఏమైనా అర్థమవుతుందో లేదో, పక్కన ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా యుద్ధం జరుగుతూ ఉంది.
ఇవన్నీ కూడా రాకడకి సూచనలు. ఏమండి, ఒకవేళ 3వ టెంపుల్ కట్టబడితే, అంత్యక్రీస్తు బయటపడితే అయిపోయినట్టే. ఏమో కొద్ది సమయం ఏమో ఉందేమో అనిపిస్తుంది. మనం ఈ అంత్య దినాల్లో, అపాయకరమైన కాలంలో ఇంకా ఏదో చేద్దాం, ఏదో సంపాదించుకుందాం, ఏదో మనం ఈ లోకంలో గడుపుదాం కొంతకాలం అనుకుంటే చాలా ప్రమాదంలో పడతాం. మనల్ని మనం సిద్ధపరచుకోవాలని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆయన ఎప్పుడు వస్తాడో తెలీదు, మనల్ని ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. కాబట్టి మనల్ని మనం కాపాడుకోవడానికై నేర్చుకుందాం. ఎలా కాపాడుకోవడం నేర్చుకుందాం. విశ్వాసులుగా బతుకుదాం. ఆయన అప్పుడు కాపాడుతాడు. ఆయన వాక్యాన్ని ప్రేమిద్దాం, తొట్టిల్లకుండా కాపాడుతాడు. ఏమండి, అలాగే ఆయన మనల్ని స్థిరపరిచి దుష్టుల నుంచి కాపాడుతాడు. ఆయన కాపాడవలసిన ఆయన కాపాడుతాడు. మనం కాపాడుకోవాల్సినవన్నీ మనం కాపాడుకుంటూ పరలోక రాజ్యమునకు సిద్ధపరచబడదాం. అన్ని అపాయాల నుంచి, అన్ని కష్టాల నుంచి, అన్ని అప్పుల నుంచి మనల్ని విడిపించి కాపాడగలిగిన సమర్థుడైన దేవుడు మనకున్నాడు. కుటుంబ సభ్యులందరినీ రక్షణలోకి నడిపించి ఆయన మహిమ పొందుతాడు. ఏమండి, మిగిలిన కుటుంబ సభ్యులందరి కోసం మనం ప్రార్థన చేద్దాము. కూడి వచ్చిన మిమ్మల్ని అందరినీ దేవుడు ఆశీర్వదించును గాక.